నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్, అదనపు ఎస్పీ యుగంధర్ బాబు ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ సూచనల మేరకు సిరివెల్ల సర్కిల్ సిఐ రాము ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణాపై సిరివెల్ల పోలీసులు విజయవంతమైన దాడి నిర్వహించారు. డీఎస్పీ ప్రమోద్ మీడియా సమావేశంలో తెలిపారు. డీఎస్పీ ప్రమోద్ వెల్లడించిన వివరాల మేరకు సిరివెల్ల మండలం బోయిలకుంట్ల గ్రామానికి చెందిన జింకల మద్దిలేటి A1 వద్దకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కోడూరు శ్రీనివాస్ A2 గంజాయి తీసుకువస్తాడని సమాచారం లభించిందని, ఈ సమాచారం ఆధారంగా పోలీసులు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో బోయిలకుంట్ల సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద నిఘా పెట్టారన్నారు. అక్కడ గంజాయి ప్యాకింగ్ చేసి రవాణాకు సిద్ధంగా ఉన్న 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని జింకల మద్దిలేటి వద్ద 2 కిలోలు, కోడూరు శ్రీనివాస్ వద్ద 1 కిలో, దండపైన గురుస్వామి వద్ద 1 కిలో, షేక్ అబ్దుల్ నబీ వద్ద 1 కిలో, మొఘల్ గఫర్ బేగ్ వద్ద 1 కిలో, మొత్తం 6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని సాయంత్రం 6:30 నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. ప్రధాన నిందితుడు జింకల మద్దిలేటిపై ఇప్పటికే కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్, ఢిల్లీ, నంద్యాల జిల్లా మహానంది పోలీస్ స్టేషన్, నంద్యాల తాలూకా యూపీఎస్లో కలిపి మొత్తము 4 గంజాయి కేసులు నమోదయ్యి ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణలో భాగంగా అందరి రౌడీ షీటర్లు, సస్పెక్టుల పైన నిఘా పెట్టడం జరుగుతుంది. అలా నిఘా పెట్టగా సిరివెల్ల లిమిట్స్లోని బోయిలకుంట్లలో ఒక రౌడీ షీటర్ జింకల మద్దిలేటి అనే పర్సన్ పైన మనం నిఘా పెట్టినప్పుడు ఇతను గాంజా బిజినెస్ చేస్తున్నట్టు, ఇతనికి ఒక సామర్లకోట నుంచి ఒక వ్యక్తి వచ్చి గాంజా అమ్ముతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిన్న ఈవినింగ్. ఎస్ఐ జయప్ప కరెంట్లీ సిరివెల్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు వెంటనే ఆ కన్సర్న్ లొకేషన్కి వెళ్ళడం జరిగింది, కాశీనారాయణ రెడ్డి ఆశ్రమం దగ్గరికి. ఈవినింగ్ 4 o'clock అక్కడ ఈ జింకల మద్దిలేటి మరికొంతమంది అక్కడ గాంజా తీసుకుంటూ ఉండగా చూసి వెంటనే అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది. ఇంట్రాగేషన్లో మాకు తెలిసిన నిజాలు ఏమంటే, ఇందులోని A1 జింకల మద్దిలేటి అనే వ్యక్తి ఇంతకుముందు ఒరిస్సాకి వలస వెళ్ళటం జరిగింది అక్కడ పనులకి అని చెప్పేసి. అక్కడ ఇతను కొద్దిగా కాంటాక్ట్స్ డెవలప్ చేసుకున్నాడు ఈ గాంజా రిలేటెడ్గా. అలాగే ఈ కేసులో ఉన్న A2 కొండూరు శ్రీనివాస్, ఇతను సామర్లకోట వ్యక్తి. ఇతను కూడా గాంజా బేసికలీ ఆ ఒరిస్సా నుంచి తెచ్చుకుంటాడు. ఆ ఒరిస్సాలోనే A1 A2కి ఇద్దరికి పరిచయం ఏర్పడింది. తర్వాత లాస్ట్ 1 year నుంచి ఇతను ఈ A1 జింకల మద్దిలేటి నంద్యాలలో ఉండటం జరుగుతుంది. ఇతనికి గాంజా బేసికల్లీ A2 కొండూరు శ్రీనివాస్ అనే వ్యక్తి సామర్లకోట నుంచి, అంటే హీ విల్ టేక్ ఫ్రమ్ ఒరిస్సా, తర్వాత ఆ సామర్లకోట దగ్గర నుంచి మన దగ్గరికి నంద్యాలకు వచ్చి ఈ A1 జింకల మద్దిలేటికి ఇవ్వడం జరుగుతుంది. ఇతను ఇంకొంతమందికి, వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి ఇంకొంతమందికి అమ్మటం జరుగుతుంది. లో ముద్దాయిలు వచ్చేసి టోటల్ 5 people. ఇందాక చెప్పినట్టుగా A1 జింకల మద్దిలేటి ఈజ్ ఫ్రమ్ బోయిలకుంట్ల, A2 కొండూరు శ్రీనివాస్, ఇతను సామర్లకోట నుంచి A1కి ఇచ్చే వ్యక్తి గాంజా, అండ్ A3 గురుస్వామి బోయిలకుంట్లకు సంబంధించిన వ్యక్తి, A4 షేక్ అబ్దుల్ నబీ మాధవపురం చెందిన వ్యక్తి, A5 గఫార్ బేగ్ పెద్ద కందుకూరులో ఉండే ఆలగడ్డకి సంబంధించిన పెద్ద కందుకూరు విలేజ్లోని వ్యక్తి ఇతను. వీళ్ళందరూ కూడా అక్కడ గాంజా తీసుకుంటగా పట్టుకుని వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని మనము రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ వెరిఫై చేసినప్పుడు A1 పైన ఇంతకుముందు దాదాపుగా ఒక 4 cases దాకా ఉన్నాయి. ఒకటి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ పిఎస్లో, ఢిల్లీలో, అలాగే నంద్యాలలో ఉన్న మహానంది పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మరియు నంద్యాల తాలూకా లిమిట్స్లో ఇతని పైన ఆల్రెడీ గాంజా కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. సో ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి, ఎవరైనా సరే ఈ గాంజాకి సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము.
అండ్ మిమ్మల్ని జైలు పంపించడం జరుగుతుంది. అలాగే ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ ఎవరైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళపైన అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఆల్ రౌడీ షీట్స్ అండ్ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఎవరైనా అసాంఘిక కార్యకలాపానికి కనుక ఏమన్నా ఇష్యూ చేస్తే ఖచ్చితంగా మీపైన యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.